రైలు పట్టాల మీద రైలే పోవాలి. రైలు పట్టాలునే రైలు పోయేదందుకు, కానీ కారు పోతుందా? పోతుందోల్లా. పట్టాల మీద కారు నడపచ్చు, ఇన్స్టాగ్రామ్లో రీళ్లు చెయ్యొచ్చు, పర్ఫార్మెన్స్లు గిట్లా వేసుకోవచ్చు, లైకులు సంపాదించవచ్చు, పోలీస్ టౌన్తో కూడా పట్టచ్చు. ఏందా బా ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏ ముచ్చట చెప్తున్నావు అర్థం కాకుండా అనుకుంటురా ఏంది? అట్లా అనకుర్రి. అగో పట్టాల మీదకెళ్ళి ఒక కారు రై 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 అనుకుంటా పోతూనే ఉన్నది. మనం దాన్ని జరం తాపినట్టు చేద్దాం పాండ్రి. జీ 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 జీ. అరేవ్వా, రైలు పట్టాల మీద ఊరికే కొత్త రకం కార్లు వచ్చినాయి. ఎట్లా ఎలన్ మస్క్ గిట్లా మన దేశానికి కార్లు పట్టుకొస్తుండా ఏంది అని కారెడ్డ వాడేరా ఇంత. ఒక అమ్మగారు చూపించిన కళా పోషణ ఇదంతా. రైలు పట్టాల మీద కారు నడిపి రీల్ తీయడం ఎలా, లైకులు సంపాదించడం ఎలా అనే కాన్సెప్ట్ ముంగటేసుకున్నది. ఇంకేమున్నది, గిట్లా దూసుకుపోయింది. మన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలా ఈ అక్కగారు ఉండే కాడు ఉండక రైలు పట్టాల మీదకెళ్ళి కారు నడుపుకుంటూ పోయిందల్లా. అగో ఎట్లా దంచకపోతుందో చూడు. రీళ్ళ కోసమట. గిట్లనే అంటురు. ఓ దిక్కేమో బండత్తా అని ఎదురుంగా, ఇంకో దిక్కేమో మేడం గారు బాలకృష్ణ లెక్క దంచకపోతురు. ఇక ఆమెను ఎంత ఆపినా కూడా లేదు. పోష్ని లాస్ట్కు చుట్టుముట్టున్న జనాలు ఎట్లనో గట్లా ఆగబట్టి తిప్పలు పడుకుంటా మేడం గారిని కారు దింపుతా అంటే అగో ఎట్లా మెటలేసి ఎత్తాందో చూడు. అందరిని ఇంకా ఉల్టా బెదరగొడుతుంది ఈ మెటలోలు మోపై రోళ్ళు అసలు. ఓ పిల్ల, దమాగిట్ సరకాయించిందా? గట్ల ఎత్తానవు. అట్నుంచి బండి కూడా వచ్చింది. రైలు డ్రైవరు జర హుషారున్నాడు. సడన్ బ్రేక్ వేసి ఆపిండు, లేకుంటే తుక్కు తుక్కైపోవు అక్కగారి కారు. ఇక లాస్ట్ కి మేడం గారిని పోలీస్ టౌన్ కి ఎత్తే పట్టుకపోయిర్రు. ఏం దిక్మలేశాలు, ఏం పడపోరి. ఏమన్నంటేనేమో ఉత్తగానే కోపాలు, మళ్ళా చేసే లలిత కళలేమో గిట్లుంటున్నాయి.